హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మీ రవళిక. ప్రతి ఒక్క విద్యార్థి కలలు కంటూ ఉంటారు, విదేశాల్లో చదువుకోవాలని, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని. కానీ కలలు కనడమే కాదు, ఆ కలలను సహకారం చేసుకోవాలంటే మనకి మంచి కన్సల్టెన్సీ అవసరం. ఈరోజు బిజినెస్ టాక్ షోలో వీసా3 కన్సల్టెన్సీలో ప్రస్తుతం మనం ఉన్నాము. ఎంతో మంది విద్యార్థులను విదేశాలకి పంపడమే కాకుండా వాళ్ళ కలలను సహకారం చేస్తూ నాణ్యతమైన విలువలను పాటిస్తూ మార్కెట్లో ముందుకు తీసుకువెళ్తున్న వీసా3 కన్సల్టెన్సీతో ఈరోజు బిజినెస్ టాక్ షో. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రతి విద్యార్థికి ఎన్నో డౌట్స్ ఉంటాయి. ఎలాంటి యూనివర్సిటీ చూస్ చేసుకోవాలి, అక్కడ ఎలా ఉంటుంది, ఎక్కడ స్టే చేస్తే బాగుంటుంది, ఏ సిటీ అయితే బాగుంటుంది, ఏ యూనివర్సిటీ జెన్యూన్ అని ఇంతకుముందు మనం న్యూస్లో కూడా చూసాం. కొన్ని ఫేక్ యూనివర్సిటీస్ కూడా ఉంటాయి. ఎలాంటి యూనివర్సిటీ చూస్ చేసుకోవాలి, ఎలా వెళ్ళాలి, ప్రాసెస్ ఏంటి అని. మరి ఇలాంటి డౌట్స్ని క్లాసిఫై చేసుకోవడానికి మనం ఈరోజు వీసా3 కన్సల్టెన్సీకి వచ్చాము. కిరణ్ గారితో డిస్కస్ చేద్దాం. సో చూసారు కదా ఆఫీస్ని ఒకసారి, అసలు ఇండియాలో ఉన్నట్టే లేదు, విదేశాల్లో ఉన్నట్టే ఉంది. సో మరి ఇంకెందుకు ఆలస్యం, మన డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుందామా? హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఫైన్ అండి, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో నేను ఈరోజు చూస్తుంటే ఎల్బీ నగర్కి వచ్చినట్లేదు. ఎల్బీ నగర్ ప్రజెప్ ఇన్స్టా నేను చాలాసార్లు చూశాను, కానీ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఎక్కడో ఫారిన్ కంట్రీలో, యూకేలో, యుఎస్లో ఉన్నట్టుంది. సో మరి ఏంటి ఇంటీరియర్ ఇలా చేయించడానికి గల రీజన్ ఏంటి అసలు? చాలామంది స్టూడెంట్స్ని ఫారిన్ పంపించాము. సో వాళ్ళకి ప్రాసెస్ చేసినప్పుడు వాళ్ళకి తగ్గట్టుగా ఇంటీరియర్ ఉండాలని చెప్పేసి రీసెంట్గా ప్లాన్ చేసామన్నమాట. అండ్ ఇది వచ్చేసి యుఎస్ది మనకు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. సో ఇలా డిఫరెంట్ కంట్రీస్, మనకు యూరోప్, యూకే, అది కూడా యూరోప్. సో స్టూడెంట్స్కి ఏంటంటే రాగానే ఒక ఫారిన్ అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ అవ్వాలని చెప్పేసి మేము ఇవన్నీ ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఓకే, మరి ఇక్కడ కూడా ఉన్నాయి కదా? యా, అంటే ఇప్పుడు ఫారిన్ అంటే మేజర్గా వరల్డ్ కాబట్టి డిఫరెంట్ కంట్రీస్కి స్టూడెంట్స్ వెళ్తూ ఉంటారు. కాబట్టి వరల్డ్ మ్యాప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దాని గురించి అని చెప్పేసి వరల్డ్ మ్యాప్ అనేది డిఫరెంట్గా డిజైన్ చేయించాము. ఓకే, సో మరి మీ దగ్గరకు వచ్చే స్టూడెంట్స్కి ఎన్ని కంట్రీస్కి వెళ్ళే ఆపర్చునిటీ? మేజర్గా స్టూడెంట్స్ వచ్చేసి యుఎస్, కెనడా, యూకే, ఆస్ట్రేలియాకి వెళ్తూ ఉంటారు. సో మేజర్ డెస్టినేషన్ అనేది యుఎస్ అని చెప్పాలి. సో ఇక్కడ చూస్తున్నట్టయితే ఎంట్రన్స్లో ఇక్కడ రిసెప్షన్ కూడా ఉంది. అలా ఐఎల్టీఎస్ నుంచి మాకు ఐడిపి రికగ్నైజ్డ్ సర్టిఫికేట్ ఉంది. అండ్ మోరోవర్ మేము టోఫెల్ నుంచి కూడా మాకు సర్టిఫికేషన్ ఉందన్నమాట. టోఫెల్ అండ్ పియర్సన్ పిటిఈ కూడా మాకు రికగ్నైజ్డ్ ఆథరైజ్డ్ పార్ట్నర్ అనమాట. ఐఎల్టీఎస్, టోఫెల్ అండ్ పిటిఈ. ఇక్కడ నియర్ బై ఏరియాస్లో మేము టాప్ లీడ్ జనరేట్ చేస్తాం కాబట్టి సులేఖ నుంచి మాకు టాప్ రిక్రూటర్గా కూడా అవార్డు వచ్చింది. ఇక్కడ రెగ్యులర్గా వీసా3 కన్సల్టెన్సీకి వస్తారు. సో వచ్చినప్పుడు వాళ్ళ ప్రాసెస్ ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తారా? యా, జనరల్గా స్టూడెంట్స్ ఫస్ట్ వచ్చినప్పుడు మా దగ్గర రిజిస్టర్ చేసుకుంటారు. రిజిస్టర్ చేసుకున్న తర్వాత కౌన్సిలింగ్ టీం వచ్చేసి వాళ్ళకి కౌన్సిల్ చేస్తుంది. అండ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఫైనల్ కౌన్సిలింగ్ వచ్చేసి మేనేజ్మెంట్ టీం, అంటే ఐదర్ డైరెక్టర్, మీ ఆర్ మై బ్రదర్ అరుణ్, మేమిద్దరం కూడా 3rd లెవెల్ కౌన్సిలింగ్ చేస్తాము. అండ్ ఫైనల్లీ స్టూడెంట్కి ఫాలోఅప్ ప్రాసెస్ అంతా మా ప్రాసెస్ టీమ్ ఉంటుంది, వాళ్ళు చూసుకుంటారు. సో స్టేజ్ బై స్టేజ్ మేము స్టూడెంట్స్కి ఫాలోఅప్ చేసుకుంటాము. అండ్ ప్రాసెస్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మేము క్లారిఫై చేస్తాము. ఆఫీస్లో ఎక్కడికి వచ్చినా ఇట్లా గ్రీనరీ ఉంది. సో మీకు గ్రీనరీ అంటే చాలా ఇష్టమా? యా, నాకు న్యాచురల్ కాన్సెప్ట్ అనేది చాలా ఇంట్రెస్ట్ నాకు. అండ్ మోరోవర్ మా కంపెనీ కూడా వీసా3 కాబట్టి ట్రీ కాన్సెప్ట్ ఉండాలని చెప్పేసి గ్రీనరీ కాన్సెప్ట్ అనేది యూస్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఒక కన్సల్టెన్సీ అంటే నార్మల్గా సెటప్ చేస్తారు. జస్ట్ ఒక క్యాబిన్ ఉంటుంది, స్టూడెంట్స్ వస్తారు, ప్రాసెస్ చేసేస్తారు. కానీ ఇంత పెద్ద సెటప్ అవసరమా? ఇక్కడ కూడా చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు. సో ఒక స్టూడెంట్ని అబ్రాడ్ పంపించాలంటే ఇంత ప్రాసెస్ ఉంటుందా అసలు? సో స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళకి ఫారిన్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి మేజర్గా కాన్ఫిడెన్స్ అనేది క్రియేట్ అవ్వాలి. సో ఆ కాన్ఫిడెన్స్ అంటే ఈ ఎన్వైర్న్మెంట్ అండ్ ఒక రిచ్నెస్ అనేది వాళ్ళకి ఉంటే వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. మోరోవర్ వాళ్ళు అబ్రాడ్ అనేది వాళ్ళది చాలా డ్రీమ్ ప్లాన్ ఉంటుంది, వాళ్ళది చాలా డ్రీమ్ ముందు నుంచి ప్లాన్ చేసుకుంటారు.
బట్ అలాంటి వాళ్ళ ప్లాన్స్ని మనము రియాలిటీగా చూపించాలంటే ఇంత కాన్సెప్ట్ ఉంటేనే వాళ్ళకి కాన్ఫిడెన్స్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. మరి ఆ స్టూడెంట్స్ ఎక్స్పీరియన్స్ వీసా ట్రీతో ఎలా ఉందో వారి మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్, హలో. మీ పేరేంటి? మై నేమ్ ఇస్ రాకేష్ కుమార్. ఓకే, మీరు ఏ కాలేజ్? మేము మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, బండ్లగూడ. ఓకే, మీ క్వాలిఫికేషన్ ఏంటి? బీటెక్ అండి. ఓకే, సో మీరు అబ్రాడ్ వెళ్ళాలనుకున్నారు, మరి అనుకోగానే అసలు ఈ కన్సల్టెన్సీని ఎలా అప్రోచ్ అయ్యారు? రీసెంట్లీ డిసెంబర్లో నా ఫ్రెండ్ వెళ్ళాడు, సో తను రెఫర్ చేశాడు, సో నేను వచ్చాను ఇక్కడ. సో మరి మీకు వీసా వచ్చిందా? ఎస్, ఐ గాట్ మై వీసా. ఓ, కంగ్రాచులేషన్స్. ఓకే, మీకు ఈ వీసా ట్రీ కన్సల్టెన్సీతో ఎక్స్పీరియన్స్ అనేది ఎలా ఉంది? సేమ్ the people, the team who are working with Visa Tree, they were like friends. I used to contact them every day. Okay. They used to give response immediately when I mail them, or when I get any update, I used to update them and they used to update me. Everything was fine. That is the main reason I would say many people to choose this consultancy. సో మీకు ఇక్కడ రాముందు చాలా డౌట్స్ ఉండే, మరి ఇక్కడికి వచ్చాక వీసా వచ్చింది, సెలెక్ట్ అయ్యారు, సో అబ్రాడ్ వెళ్తున్నారు, మరి ఇంకేం చెప్పాలనుకుంటున్నారు ఈ కన్సల్టెన్సీ గురించి? I'm happy with this consultancy. As when I first నేను అప్రోచ్ అయినప్పుడు అరుణ్ సార్ ఉండే, తనతో నేను మాట్లాడాను, వాట్ ఈస్ ద ప్రాసెస్ అండ్ ఎవ్రీ ప్రొసీజర్ సార్ నాకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో నేను ఈ కన్సల్టెన్సీ అందుకే చూస్ చేసుకున్నాను. దిస్ వుడ్ హెల్ప్ మీ టు పర్సూ మై ఫ్యూచర్. చాలామంది కూడా అప్రోచ్ కాండి కన్సల్టెన్సీ, మీకు కూడా చాలా హెల్ప్ అవుతుంది నాలాగా. ఓకే అఖిల్, ఇక్కడ ఒక స్టూడెంట్ గురించి తెలుసుకున్నాం కదా, వీసా వచ్చింది, చాలా హ్యాపీగా ఉన్నారు. మరి ఇక్కడ కూడా ఒక స్టూడెంట్ ఉన్నారు, మరి సో హాయ్ అండి. హాయ్, మీ పేరు? అఖిల్. ఓకే, మీరు ఏం చేస్తుంటారు? నేను అండర్ గ్రాడ్యుయేట్ అయిపోయింది. ఓకే, రీసెంట్లీ గ్రాడ్యుయేట్. సో మరి వీసా ట్రీ కన్సల్టెన్సీకి ఎందుకు వచ్చారు? ఆబ్వియస్లీ వచ్చింది ఏంటంటే అబ్రాడ్ వెళ్ళాను ఇంకా. సో మరి వీసా వచ్చిందా, సెలెక్ట్ అయ్యారా? ఓకే, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో మీకు ఈ వీసా ట్రీ కన్సల్టెన్సీలో ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ అనేది? యాక్చువల్లీ కన్సల్టెన్సీ మా బ్రదర్ నాకు చెప్పారు. సో ఇక్కడికి వచ్చాక నేను ఫస్ట్ మాట్లాడింది కిరణ్ అన్న, అరుణ్ అన్న వాళ్ళతో. అరుణ్ అన్న కొంచెం క్లోజ్, కిరణ్ అన్న తర్వాత క్లోజ్ అయ్యారు. వాళ్ళు నాకు మొత్తం వాళ్ళే చూసుకున్నారు ఫ్రమ్ డే 1 to డే అండ్ ఏ వరకు. ఓకే, ఇప్పుడు మార్కెట్లో చాలా కన్సల్టెన్సీస్ ఉంటాయి, సో స్పెసిఫిక్గా మీరు ఈ కన్సల్టెన్సీని చూస్ చేసుకోవాలి అని చెప్పాలంటే ఒక్క మాటలో? మా బ్రదర్ రిఫర్ చేశాడు. ఎవడైనా అన్న వాడు తమ్ముడు ఫ్యూచర్ చెడగొట్టాలని చూడడు. సో ఆబ్వియస్లీ ఇక్కడ వచ్చాను, నాకు మంచిగా అయింది, అందరికీ అవుతుంది. ఇంకా చాలామంది స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి మీరేం చెప్తారు? ఎవరైనా అబ్రాడ్ వెళ్ళాలనుకుంటే వీసా ట్రీ కన్సల్టెన్సీని కన్సల్ట్ అవ్వండి. యాక్చువల్లీ వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బాగా పట్టించుకుంటారు. దే విల్ లుక్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్ యూ నీడెడ్. బాగా చేస్తారండి ప్రాసెస్. మీకు ఏం డౌట్స్ ఉన్నా
చిన్న చిన్న డౌట్స్ ఉన్న వాళ్ళు ఏం హెసిటేట్ చేయరు ఆన్సర్ చేయడానికి. నా ప్రొఫైల్కి నేను యూఎస్కి వెళ్తున్నాను అంటే నాకు అన్ని క్రెడిట్స్ వీసాట్రీ కన్సల్టెన్సీ వాళ్ళకి, ఎందుకంటే నా ప్రొఫైల్ ఏందో నాకు తెలుసు. ఎవరైనా వెళ్ళాలనుకున్నా, ఎవరైనా ఏమైనా ఇష్యూస్ ఉన్న చిన్నవి అన్నీ వాళ్ళు క్లియర్ చేస్తారు. వాళ్ళతో ఒకసారి కన్సల్ట్ అవ్వండి, మాట్లాడండి, మీ విదేశాన్ని మీరు పొందండి. ఆల్ యువర్ డ్రీమ్స్ విల్ కమ్ ట్రూ. Cheers.